కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. టీవీ మీడియా భాష మీద చాలా చర్చ జరగాల్సి ఉంది. ప్రింట్ టీవీ మీడియాలో సుదీర్ఘకాలం పనిచేసిన తోట భావనారాయణ టెలివిజన్ జర్నలిజం పేరిట సమగ్రమైన పుస్తకం రాశారు. దూరదర్శన్ టీవీ తొలి రోజుల నుండి కేబుల్ టీవీ, శాటిలైట్ టీవీ, టీవీ న్యూస్ ఛానల్స్ దాకా అన్నిటినీ ఒక పరిణామ క్రమంలో వివరించారు. సాంకేతిక అంశాలను కూడా తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పారు. ఒక రకంగా టీవీ జర్నలిస్టులకు టెక్స్ట్ బుక్ లాంటిది ఇది. తెలుగులో ప్రింట్ మీడియా మీద ఉన్నన్ని జర్నలిజం పాఠాలు, పుస్తకాలు, విశ్లేషణలు టీవీ మీడియా మీద లేకపోవడం ఒక లోపం. ఆయా మీడియా సంస్థలు అంతర్గతంగా నిర్వహించుకునే జర్నలిజం శిక్షణ స్కూళ్లలో కొంత ప్రింట్, కొంత టీవీ, ఈ మధ్య మరికొంత డిజిటల్ పాఠాలను రూపొందించుకుంటున్నాయి. కానీ ఆ పాఠాలు పబ్లిక్ డొమైన్లో ఉండవు. ఇంగ్లీష్ మీడియం, అందున భాషకు సంబంధం లేని వేరే సబ్జెక్టు డిగ్రీలు చదివిన పిల్లలు ఈ మధ్య జర్నలిజంలోకి ఎక్కువగా వస్తున్నారు. రావడంలో తప్పులేదు. సరిగ్గా కర్త, కర్మ, క్రియ అన్వయంతో తెలుగులోనే వీరి చేత ఒక వాక్యం రాయించడం కష్టంగా ఉంది. అలాంటిది ప్రింట్, టీవీ, డిజిటల్ మీడియాలకు వీరినే తీర్చిదిద్ది పంపుతున్న వారి కృషిని నిజంగా అభినందించి తీరాలి. చాలామందికి టీవీ మీడియాకు భాషతో పనేముంది అన్న అభిప్రాయం ఉన్నమాట నిజం. మన తెలుగు టీవీ మీడియా ప్రింట్కు జెరాక్స్ తప్ప టీవీ మీడియా సొంత గొంతుకగా ఎదగలేదు. కొంతవరకు టీవీ9 ప్రింట్ ప్రభావం లేకుండా ఎదగడానికి ప్రయత్నించింది. హెడ్డింగులు, స్క్రోల్, బ్రేకింగ్ ప్లేట్స్ ఇలా చాలాసార్లు టీవీ తెరలో న్యూస్ పేపర్ చదువుతున్న ఫీలింగ్ కలుగుతుంది తప్ప వీడియో వార్త చూస్తున్న ఫీలింగ్ రాదు. ఈ విషయంలో బీబీసీ చాలా ప్రామాణికం. వార్త వీడియో లేకపోయినా, దొరక్కపోయినా తెలుగు టీవీ మీడియా పెద్దగా బాధపడదు. గంటల కొద్దీ టెక్స్ట్ ప్లేట్స్, బాక్సులు, నెంబర్లు వేసి నడుపుతూనే ఉంటుంది. ప్రింట్ మీడియా వారు టీవీలు కూడా పెట్టడం, ఆ వార్తలే టీవీకి కూడా వార్తలు కావడం, లేదా వాటినే టీవీ వార్తలుగా అనుకోవడం, ప్రింట్ జర్నలిస్టులు టీవీ జర్నలిజంలోకి వచ్చిన ప్రింట్ ప్రభావం నుండి బయటపడకపోవడం, ఎంత గొప్ప దృశ్యమైనా అక్షరాలతో చెప్పకపోతే ప్రేక్షకుడికి ఎక్కదని, అర్థం కాదని ఒక అభిప్రాయం పాతుకుపోవడం, ఇలా దీనికి సవాలక్ష కారణాలు. తెలుగు న్యూస్ ఛానల్స్ అసలు సౌండ్ లేకుండా ఒట్టి అక్షరాలు చదువుతూ వార్త ఏమిటో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం అసలు విషయం టీవీ మీడియం భాషలోకి వద్దాం. ఖచ్చితంగా టీవీ మీడియాకు మంచి భాష అవసరం. అయితే అది పత్రికల ప్రామాణిక రాసే భాష కాకుండా ప్రామాణిక మాట్లాడే భాష అయి ఉండాలి. ఆ మాట్లాడే భాష దగ్గరే వస్తోంది చిక్కు. అసలు మనకు ఫార్మల్గా మాట్లాడాలనగానే పాతరాతి యుగం రాసే భాషే వస్తుంది, కానీ సహజంగా మాట్లాడేవారు చాలా తక్కువ. పేర్కొన్నారు, పునరుద్ఘాటించారు, భావించారు లాంటి రాత పడికట్టు పదాలు మాట్లాడే మాటల్లో కూడా ఉపయోగిస్తున్నాం. చివరికి జర్నలిస్టులే కాకుండా టీవీ డిబేట్లలో మాట్లాడే మామూలు వారు కూడా ఇది ఎప్పటికి పూర్తవుతుందని నేను ప్రశ్నిస్తున్నాను అంటాడు. నిజానికి ఇది ఎప్పటికి పూర్తవుతుంది అన్నదే ప్రశ్న. అది పొరపాటున మనం ఎక్కడ సమాధానంగా అనుకుంటామేమో అని ఆయనే ప్రశ్నించి నేను ప్రశ్నిస్తున్నాను అని చెప్పుకుంటాడు. ఇది మంచి పద్ధతి కాదని నేను భావిస్తున్నాను అంటాడు. ఇది మంచి పద్ధతి కాదు అన్నది అతడి భావన. అలా భావిస్తున్నట్లు మనం గ్రహించాలి. కానీ అతడే భావించి భావింప సకల భావనలకు అతడే ఆద్యుడని మనం భావించేలా చేస్తాడు. ఇదంతా ప్రింట్ మీడియా ప్రభావం. రాసినది చదివే పాఠకుడికి సరిగ్గా అర్థం కావడానికి కర్త, కర్మ, క్రియ, అన్వయం దెబ్బతినకుండా ప్రామాణికమైన భాషతో రాయాలని పత్రికా భాషలో నియమం. కొన్ని పారిభాషిక పదాలు, కొన్ని పడికట్టు పదాలు తప్పవు. అవన్నీ అక్షరాల టీవీ మీడియా భాషలోకి కూడా దిగిపోయాయి. టీవీ మీడియాలో ఒక విమానం వార్త ఉందనుకుందాం. దాని టేకాఫ్, ల్యాండింగ్ సౌండ్ కూడా వార్తలో ఉపయోగించాలి. ఒక రైలు వార్త అయితే పట్టాల మీద రైలు వెళ్ళే వినసొంపైన సౌండ్ను వాడుకోవాలి. ఒక పురివిప్పి ఆడే నెమలి వీడియోకు ఎన్ని పదాల స్క్రిప్ట్ రాస్తే మనం న్యాయం చేయగలం? సింపుల్గా ఆ వీడియోకు ఒక అందమైన సంగీతం వేసి నెమలి వీడియోను అలా ప్లే చేస్తే చాలు. ఒక నయాగరా హోరుకు ఎన్ని పదాలు పేర్చగలం? పక్షుల కిలకిలా రావాలను ఎంతగా భాషలోకి అనువదించగలం? ఒక్కో మాధ్యమానికి కొన్ని అనుకూలతలు,
కొన్ని పరిమితులు తప్పకుండా ఉంటాయి. అలాగే దృశ్య ప్రధానమైన టీవీ మీడియాకు వాడాల్సిన భాష విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. టీవీ మీడియా భాష ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నట్లు ఉండాలి. భాషా శాస్త్రవేత్త బోధరాజు రాధాకృష్ణ తెలుగులో జర్నలిజం పాఠాలను చాలా ప్రామాణికంగా రూపొందించారు. అత్యంత సరళంగా రాయడం కష్టం, అత్యంత కష్టంగా రాయడం చాలా సులభమని ఆయన తరచుగా చెప్పేవారు. తెలుగు టీవీ మీడియాలో మనసుకు హత్తుకునే, మెదడులో ఆలోచనలు రేకెత్తించే సరళమైన నుడికారపు తెలుగు ఎంత అవసరమో అంత ఖచ్చితంగా రాసే జర్నలిస్టులు చాలామందే ఉన్నారు. కానీ తెలుగు టీవీ మీడియా రచన విధానమే మొదటి నుండి ప్రింట్ అడుగుజాడల్లో ఉండిపోయింది. నానా చెత్త వస్తున్నా సోషల్ మీడియా వేదికల్లో ఒక్కోసారి పులకించిపోవాల్సిన తెలుగు దొరుకుతోంది. అసలు జర్నలిజానికి సంబంధమే లేని ఏవేవో వృత్తుల వారు మంచి తెలుగును ఏ సోషల్ మీడియాకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుని వాడుతున్నారు. ఒక్కోసారి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సోషల్ మీడియా అనామక రచయితలు సవాలు కూడా విసురుతున్నారు. కొన్ని లక్షల కోట్ల మందిని ప్రభావితం చేసే టీవీ, డిజిటల్ మీడియా భాష విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ప్రేక్షకులకు మంచిది, మాట్లాడే భాషకు మంచిది, టీవీ, డిజిటల్ మీడియా మనుగడకు మరీ మంచిది. అనేక భాషల్లో పండితుడు సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు అన్నమయ్య సాహిత్యం మీద అనేక వ్యాసాలు రాశారు. అవి ఒక్కొక్కటి ఒక పరిశోధన గ్రంథంతో సమానం. వాటిల్లో ఒక చోట ఆయన అన్న మాట ఇది: ప్రబంధ కావ్యాలు సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదాలు, పద్యాలు రాజ్యమేలే రోజుల్లో పద్యం తప్ప ఏదీ రచన కాదని రాజులు శాసించిన కాలంలో అన్నమయ్య జానపద శైలి పదకవితలను ఎందుకు పట్టుకున్నాడు అన్నది లోతుగా ఆలోచించాల్సిన విషయం. 12వ శతాబ్దంలో మరాఠీలో మొదలై తరువాత దేశమంతా విస్తరించిన భజన సంప్రదాయం సామాన్య జనానికి చేరువయ్యింది. విఠలా విఠలా అన్న నామగానం దేశాన్ని ఊపేసింది. కన్నడలో దాస సాహిత్యం పురుడు పోసుకోవడానికి కూడా మరాఠీ భజనలే కారణం. దీన్ని గమనించిన అన్నమయ్య సామాన్యులకు అర్థమయ్యే భాషలో పద కవితలకు తెలుగులో శ్రీకారం చుట్టాడు. సకల వేద పురాణ మంత్ర సారాన్ని ఒక పల్లవి 3 చరణాల్లో పల్లెల్లో చదువులేని వారు మాట్లాడుకునే అత్యంత సహజమైన అందమైన మాండలికం తెలుగులో చెప్పాడు. అందరిలా అన్నమయ్య కూడా 10 పద్య కావ్య ప్రబంధాలు రాసి ఉంటే తెలుగు జాతికి తెలుగు భాషకు ఏమి మేలు జరిగి ఉండేదో. కానీ అలా కాకుండా జనం భాషలో పదకవితలు రాసి పాడి ప్రచారం చేయడం వల్ల తెలుగు భాషకు మహోపకారం జరిగింది. ఒక్క అన్నమయ్య వల్ల తెలుగు భాషకు 10,000 ఏళ్ల ఆయుష్ పెరిగింది అని అంటాడు. ఎదురుగా ఉన్న మనిషితో మీరేమంటారని నేను ప్రశ్నిస్తున్నాను, నేను భావిస్తున్నట్లు మీరు గ్రహించాలని నేను కోరుకుంటూ పునరుద్ఘాటిస్తున్నానని తెలియజేసుకుంటూ ఆ విధంగా ముందుకు పోదామని అనుకుంటున్నట్లు మాట్లాడే భాష ఏదైతే ఉందో ఆ ద్రావిడ ప్రాణాయామ భాషలో చుట్టు తిప్పి నొక్కి కుక్కి ఒక్కాణిద్దామా, లేక అత్యంత సరళంగా సహజంగా అందంగా అరటిపండు ఒలిచిపెట్టినట్లు తేలిగ్గా చెబుదామా అన్నది మనకు మనమే తేల్చుకోవాల్సిన విషయం.